పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. 119వ సంకీర్తన 98వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లోకములో మనుషుల జ్ఞానము ఈ లోకములో మనుషులు జ్ఞానము కోసము పుస్తకాలను చదువుతారు, గురువుల దగ్గరకు వెళతారు, అనుభవాలను వెతుకుతారు. కానీ నిజమైన జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? శత్రువుల కుయుక్తుల్ని మించే జ్ఞానము మనకెలా లభిస్తుంది అని రోజు మనము పరిశీలన చేసినట్టయితే, దావీదు చెప్పిన ఈ మాటలు మనకొక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తున్నాయి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి అని. ప్రియులారా, ఇది కేవలము ఒక వాగ్దానము మాత్రమే కాదు, ఇది అనుభవముతో పలికిన సాక్ష్యము. దేవుని ఆజ్ఞలు మన జీవితానికి మార్గదర్శకాలు మాత్రమే కాదు, అవి మనకు రక్షణగా, బలంగా, విజ్ఞానంగా మారుతాయి. శత్రువు ఏ రూపములో వచ్చినా, పరిస్థితుల రూపములో, ప్రలోభాల రూపములో, భయాల రూపములో, దేవుని వాక్యము మనకు ముందుగా నడిచే జ్ఞానము ఉంటుంది. ప్రియులారా, ఈరోజు జీవాక్యము ద్వారా దేవుని ఆజ్ఞలతో నడిచే జీవితము ఎలా శత్రువులను మించి జ్ఞానాన్ని మనకు అందిస్తుందో, ఆ జ్ఞానము మన దైనందిన జీవితంలో ఎలా విజయాన్ని తెస్తుందో మనమందరము కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మీకు నిత్యము తోడుగా ఉండి ప్రతి యుద్ధములో మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేస్తే, నా శత్రువులను మించిన జ్ఞానము నీవు నాకు కలుగజేశావు అనేటటువంటి మాటను మనము గమనిస్తాం. ప్రియులారా, మనం జ్ఞానము పొందుకోవడము ఎంత ప్రాముఖ్యమో, జ్ఞానము ఏ విధముగా మనకు ఉపయోగపడుతుందో, జ్ఞానము మనిషికి ఎందుకు అవసరము అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టముగా అర్థమవుతుంది. శత్రువులకు మించినటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. లోకములో అనేకమైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి, కానీ శత్రువులకు కూడా అంతు చిక్కని జ్ఞానము మనము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఇంతకీ మన శత్రువు ఎవరు? మనతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల, మనతో చదువుతున్నటువంటి తోటి విద్యార్థుల, మనతో కలిసి వ్యాపారము చేస్తున్నటువంటి వ్యాపారస్తుల, లేదంటే మనతో పాటు మన సహవాసములో ఉన్నటువంటి సంఘస్థుల, లేదంటే మన ఇంటి పక్కన వారా, లేదంటే మన కుటుంబకుల అంటే కానే కాదు. వారికి మించిన జ్ఞానము, వీరికి మించిన జ్ఞానము కాదు, కానీ శత్రువుకు మించిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ప్రియులారా, మన శత్రువు అయినటువంటి వాడు అపవాది. ప్రియులారా, ఈ శత్రువులకు మించిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఒకవేళ మనము జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తే అపవాది మనలను అజ్ఞానములో పడవేసి దేవుని నుండి దూరము చేస్తాడు అన్న సంగతి వాస్తవం. మన శత్రువును గూర్చి ఒక విషయాన్ని మనము చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము, అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము. ప్రియులారా, మరొక కోణములో చూసినట్లయితే మన శత్రువు యొక్క తంత్రాలను, వాడి జ్ఞానమును, వాడి ఆలోచనలను మనం ఎరిగిన వారము. ఏ విధముగా ఎరిగి ఉన్నామో అని అంటే, వాడి యొక్క కుయుక్తులను మనం ఏ విధముగా గమనించగలమో, వాడి యొక్క తంత్రములను మనం ఏ విధంగా గుర్తించగలమో అన్నట్లయితే, ఆయన శాసనములను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించుట చేత మాత్రమే తప్ప మరొకటి కానే కాదు. మన లోక
జ్ఞానము మనలను గుంటలో పడవేస్తుంది. మన లోక జ్ఞానము మనకంటే గొప్పవారు నిలబడినప్పుడు అవమానానికి గురిచేస్తుంది. ప్రియులారా, కింది స్థాయికి దించివేస్తుంది. అయితే శత్రువుకు మించిన జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు వాడు ఏ తంత్రాలను, ఏ కుయుక్తులను మన మీద పన్నబోతున్నాడో, చేయబోతున్నాడో అన్న సంగతిని మనము గుర్తించి వాడి కంటే మించిన జ్ఞానముతో వాటిని మనము తప్పించుకొనగలుగుతాం. మనము సొలొమోన్ను చూసినట్లయితే దేవుడు అతనికి మంచి జ్ఞానాన్నిచ్చాడు. మహా జ్ఞాని అయినటువంటి బిరుదును కూడా పొందుకున్నాడు. కాని శత్రువుకు మించిన జ్ఞానాన్ని సొలొమోను పొందుకోలేకపోయాడు. కారణము, ధర్మశాస్త్రాన్ని చదవలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించలేకపోయాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మర్చిపోయాడు. కనుకనే అతని జ్ఞానము అతన్ని విగ్రహముల వైపు, లోకము తట్టు, శాపము తట్టు త్రిప్పివేసింది. దేవుని నుండి దూరము చేసింది. అయితే మనము దేవుని జ్ఞానమును నిజముగా పొందుకున్నట్లయితే శత్రువుకు మించిన జ్ఞానం మనకు కలుగుతుంది. ఈ శత్రువుకు మించిన జ్ఞానము మనము పొందుకున్నప్పుడు సులువుగా పాపాన్ని జయించగలుగుతాం. ఏ విధముగా మనల్ని శోధనలో పడవేయబోతున్నాడో, స్నేహితుని ద్వారానో, తోటి ఉద్యోగస్తుని ద్వారానా, ఫలానా ప్రాంతంలోన, ఫలానా పని ద్వారానా, దీనిని బట్టి దానిని బట్టి ఏది మనల్ని పాపములో పడవేయడానికి ప్రయత్నము చేస్తుందో అన్న సంగతిని మనము సులువుగా గుర్తించగలుగుతాం. ప్రియులారా, కొందరు వారి స్నేహితులను బట్టి పాపములో పడిపోతూ ఉంటారు. కొందరు వారి సహవాసములను బట్టి పాపములో పడిపోతూ ఉంటారు. కొందరు వారి శరీర తత్వాన్ని బట్టి పాపములో పడిపోతారు. కొందరు వారి గృహములను బట్టి పాపములో పడిపోతారు. కొందరు వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి పాపములో పడిపోతూ ఉంటారు. కారణము, వారు శత్రువు యొక్క జ్ఞానాన్ని గుర్తించలేకపోవుట చేత. ప్రియ సహోదరి, సహోదరులారా, శత్రువు యొక్క జ్ఞానాన్ని గుర్తించలేకపోవుట చేత శత్రువు ఏ విధముగా మనల్ని పాపములో పడవేస్తాడో అనేటటువంటి ఆత్మీయ స్పృహ లేకపోవుట చేత ఈరోజు జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, మన జ్ఞానము శత్రువుకు మించిన జ్ఞానమై ఉండాలి. అది పొందుకోవాలి అనంటే ఒకే ఒక్క మార్గము, ఆయన ఆజ్ఞలను మనము నిత్యము ధ్యానించేవారిగా ఉండాలి. ఆయన కట్టడలను మనము నిత్యము అనుసరించాలి. ఆయన శాసనమునకు అనుగుణముగా మనము జీవించాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మన శత్రువు యొక్క జ్ఞానాన్ని గుర్తించి వాడికి మించిన జ్ఞానము మనము కలిగి లోకములో జయ జీవితాన్ని పొందుకొనగలుగుతాం. మన శరీరము ఏది చేస్తే పాపములో పడిపోతుందో అన్న సంగతికి దూరముగా ఉండగలుగుతాం. ఒకవేళ శరీరం అనేటటువంటి శత్రువు యొక్క జ్ఞానాన్ని మనము గుర్తించలేకపోతే వాడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, షార్ట్స్లో, రీల్లో, ఆ సైట్లో, ఈ సైట్లో, సోషల్ మీడియాలో తలను ముంచివేస్తాడు, పాపములో పడవేస్తాడు. అదే వాడి జ్ఞానానికి మించిన మనము జ్ఞానము పొందుకున్నట్లయితే, ఇది నా దేవునికి ఆయాసకరమైనది, ఈ పనిలోనికి నేను అడుగు పెడితే ఇది నా సమయాన్ని దొంగిలిస్తుంది, ఇది నా యొక్క హృదయ తలంపులను, ఆలోచనలను పాడు చేస్తుంది అని గుర్తించి పాపములో పడకుండా మనము నిలబడటానికి ఆయన ఆజ్ఞలు మనకు దోహదపడతాయి. ఆయనిచ్చే జ్ఞానము మనకి తోడుగా ఉంటుంది. ఆయనిచ్చే జ్ఞానము మనకు శక్తినిస్తుంది. కనుక మనమైన జ్ఞానాన్ని మాత్రమే మనము పొందుకోవాలి. ఇది శత్రువుకు మించిన జ్ఞానము. ప్రియ సహోదరి, సహోదరుడా, మోషే కూడా ఇశ్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తులో ఫరోతో మాట్లాడుతున్నప్పుడు కర్రను తీసి నేల మీద పడవేసినప్పుడు అది పాముగా మారింది. ఐగుప్తీయులలో మంత్రపు క్రియలు చేయవారు కూడా ఆ పనిని చేశారు. కాని మోషే యొక్క ఏ కర్ర అయితే సర్పముగా మారిందో ఆ సర్పము
ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళ యొక్క కర్రలను అనగా పాములను మృంగివేసింది అని దానర్థము. పాములను మృంగివేసింది. దానర్థము శత్రువుకు జ్ఞానముంది, కాని వాడి జ్ఞానానికి మించిన జ్ఞానము మనకుంది. వాడిని చూసి మనము భయపడవలసినటువంటి అక్కర లేదు. లోకము ఎంత విజృంభిస్తున్నా, అన్ని కోణాల్లో క్రైస్తవ్యాన్ని నశింపజేయడానికి ఎంత ప్రయత్నము చేస్తున్నప్పటికీ మనము గుర్తించవలసింది ఒకటే: వాని జ్ఞానము కంటే మన జ్ఞానము మించిన జ్ఞానము. ఈ జ్ఞానము కేవలము ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట చేతనే కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నవి? ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆరాధించుటయే, ఆయనను పూర్తి స్థాయిలో ప్రేమించుటయే. మరియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న మాట ప్రకారము మనము మన తోటి వారిని ప్రేమించుట. ఇవి ఆయన ఆజ్ఞలు, కట్టడలు. ప్రియ సహోదరి, సహోదరుడా, వీటిని మనం అనుసరించకుండా నాకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పుకున్న అది బుద్ధిహీనత, అజ్ఞానము, వేషధారణ. తోటి సేవకుడు దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు వారు బాగా వాడబడుతున్నారు, నేను వాడబడలేకపోతున్నాను అనేటటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషము, కోపము అనేటటువంటివి వస్తే వారు అజ్ఞానములో ఉన్నారన్న సంగతి వాస్తవము. ప్రియ సహోదరి, సహోదరుడా, వారు వారి శత్రువు యొక్క జ్ఞానానికి వీరు లోబడిపోయి వారు సాతానికి దాసోహము అయిపోయారు అన్న సంగతి కూడా వాస్తవము. అదే మనమైన కట్టడలను అనుసరించి జీవించినట్లయితే వాడు వేసేటటువంటి అగ్ని బాణాలను మనము ఆర్పగలుగుతాం. వాడు చేసేటటువంటి ఆలోచన మనము గుర్తించగలుగుతాం. ఇంకా మాట్లాడితే వాడిని మన పాదాల క్రింద అనగదొరికి వేస్తాం. కేవలము ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట చేత, వాటి కంటే మించిన జ్ఞానాన్ని పొందుకునుట చేత, ఒకవేళ ఈరోజు జీవాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఒకవేళ శత్రువుకు మించిన జ్ఞానము మీరు పొందుకోకపోవుట చేత పాపములో పడిపోతున్నారా? చూడకూడని వాటిని చూసి జయించలేకపోతున్నారా? చెయ్యకూడనివి చేసి పాపము చేశాను అనేటటువంటి బాధలో ఉన్నారా? పాపభీతి మిమ్మల్ని వెంటాడుతుందా? పశ్చాత్తాపము లేనటువంటి పరిస్థితిలో మీరున్నారా? దేవుని క్షమాపణ పొందుకున్నాము అనేటటువంటి రక్షణ నిశ్చయత లేనివారుగా ఉన్నారా? పరిశుద్ధాత్మకు దూరమైపోయి ఉన్నారా? అయితే ఈరోజు వాక్యము సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించండి, మీకు నేను జ్ఞానాన్ని ఇస్తాను. ఇది ఆత్మీయ జ్ఞానము, శత్రువుకు మించిన జ్ఞానము. అందుకే యాకోబు భక్తుడు అంటాడు కదా, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు జ్ఞానాన్నిస్తాను అని. ఇదెటువంటి జ్ఞానము అనంటే శత్రువుకు మించిన జ్ఞానము, లోకాన్ని సైతము జయించే జ్ఞానము. రే సహోదరి, సహోదరుడా, మన శరీర తత్వాన్ని అధిరోహించే జ్ఞానము. ఈ జ్ఞానము లేకపోతే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్థితి నిరుపయోగమే. దేవుని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలము శూన్యమే. వారికి జీతము ఏమీ రాదన్న సంగతి వాస్తవమే. కనుక నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు శత్రువుకు మించిన జ్ఞానము మనము కలిగి ఉండుటకు దేవుణ్ణి వేడుకుందాం. నీ ఆజ్ఞలను నేను అనుసరించి జీవిస్తాను దేవా, నీ కట్టడలను అనుసరించి నేను జీవిస్తాను, నీ శాసనానికి అనుగుణంగా నేను జీవిస్తానని మనము ఆయనతో తీర్మానము చేసుకున్నట్లయితే, ప్రియ సహోదరి, సహోదరుడా, శత్రువుకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నము చేస్తున్నప్పుడు దావీదు సులువుగా సౌలును చంపగలడు, ఓడించగలడు, హతము చేయగలడు. కాని సౌలు జ్ఞానము చంపాలని చూస్తుంటే దావీదు జ్ఞానము సౌలుకు మించిన జ్ఞానము, అనగా శత్రువుకు మించిన జ్ఞానము కలవాడిగా ఉండి అభిషిక్తుని నేను ముట్టకూడదని ప్రక్కకు తప్పిపోయాడు. ఆ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఒకవేళ శత్రువుకు మించిన జ్ఞానము
దావీదుకు లేకపోయినట్లయితే దావీదు ఒక నరహంతకుడిగా అభిషిక్తుణ్ణి హతము చేసినవాడుగా దేవుని దృష్టిలో దోషిగా మిగిలిపోయేవాడు. శత్రువుకు మించిన జ్ఞానము మనము కలిగి ఉంటే అనేకమైనటువంటి అపాయాల నుండి, కీడుల నుండి, నష్టాల నుండి మనము తప్పించబడగలుగుతాం. దావీదు శత్రువుకు మించిన జ్ఞానము కలిగి ఉన్నవాడు. కాబట్టే దేవుడు దావీదును సింహాసనమెక్కించాడు. కనుక మన శత్రువుకు మించిన జ్ఞానము నేటి తరములో కలిగి ఉన్నట్లయితే మనము కూడా దేవుని దృష్టిలో నిర్దోషులముగాను, ఎంపికైన వారముగాను, ఎన్నికైన వారముగాను, యోగ్యులముగాను ఆయన నిలవబెట్టవలసినటువంటి ఆ స్థాయిలో ఆయన నిలబెడతాడు. మనము వీటిని గురించి దుఃఖించి బాధపడి సోలిపోవలసిన అక్కర లేనేలేదు. కేవలము శత్రువుకు మించిన జ్ఞానము మనకు అవసరము. అది మనలను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అది మనలను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈరోజు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము మన హృదయాలను పరిశీలిస్తుంది. దేవుని ఆజ్ఞలు నిత్యము మనకు తోడుగా ఉంటే మనం ఏ శత్రువునైనా మించే జ్ఞానముతో జీవించగలమని ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. కానీ నిజంగా మనం ఆ వాక్యాన్ని నిత్యము పట్టుకొని జీవిస్తున్నామా? లేక మన సొంత జ్ఞానముపై, మన ఆలోచనలపై ఎక్కువగా ఆధారపడుతున్నామా? ఈరోజు మీరు మీ జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయం ఇది. ప్రభువా, నీ వాక్యమే నా జ్ఞానము, నీ ఆజ్ఞలే నా మార్గము అని మీరు ప్రకటించాలని అనుకుంటే ఇది మీ సమయము. ఎవరైనా మీరు ఆలోచన చేస్తున్నారా? ప్రభువా, నేను తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాను, నీ జ్ఞానము నాకు కావాలి అని. శత్రువు నన్ను గందరగోళంలో పడేస్తున్నాడు, నీ వాక్యము నన్ను నడిపించాలని, నా జీవితంలో ప్రతిరోజు నీ ఆజ్ఞలతో నడవాలని కోరుకుంటున్నాను అని ఈ క్షణము మీలో ఎవరికైనా ఆలోచన వస్తే ఆలస్యము చేయకండి. మీరున్న స్థలములో మోకరించి మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించి, ప్రభువా, నీ బలిపీఠము వద్ద మా సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి అయా నీ జ్ఞానాన్ని స్వీకరించాలని మేము ఆశ కలిగి ఉన్నామని ఈరోజు మీలో మీకు ఎవరికైనా ఆలోచన కలిగి ఉన్నట్టయితే ప్రభువు ఈరోజు మీకు హామీ ఇస్తున్నాడు. నా ఆజ్ఞలు నీకు తోడుగా ఉంటాయి, నిన్నెదుర్కొనే ప్రతి శత్రువును నీవు జ్ఞానములో మించగలవని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి పూర్తిగా ఈరోజు లోబడదాం. నిత్యము తోడుగా ఉండే ఆ దేవుని జ్ఞానాన్ని స్వీకరిస్తాం. ఇప్పుడే ఈ క్షణమే ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోవాలని ఆశ కలిగి ఉన్నట్టయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యానికి లోబడు, దేవుని వాక్యాన్ని స్వీకరించు. దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము మనకు తోడుగా ఉండే విధముగా ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ ఉదయకాలము మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈరోజు నీ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, శత్రువు కంటే మించిన జ్ఞానము మేము కలిగి ఉండాలని మీరు లేఖనముల ద్వారా మాతో మాట్లాడారు. ఆ జ్ఞానము నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ శాసనములను అనుసరించినప్పుడు కలుగుతుందని మీరు సెలవిచ్చారు. దానిని బట్టి లోకాన్ని, అపవాదిని, శరీరతత్వమును జయించేటటువంటి శక్తినిచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లుగా చేస్తానని మీరు చేసిన
వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ ఆ విధము ప్రతి బిడ్డకు ఆ విధముగా శత్రువుకు మించిన జ్ఞానము కలిగి ఉండి జీవించినట్లుగా సహాయము అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. 4 ఏళ్ల వయసులో బిడ్డ కీమోథెరపీ ద్వారా చికిత్స పొందుతూ ఉండగా ఆ చిన్న బిడ్డ ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ప్రభువా, క్యాన్సర్ యొక్క ప్రతి కణాన్ని మీరే తాకి మీ పరిశుద్ధాత్మ చేత నశింపజేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, కీమోథెరపీ ద్వారా అయ్యా బిడ్డకి ఎలాంటి హాని, బాధ, భయము కలగకుండా మీరే బిడ్డకు తోడుగా ఉండి కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాల నుండి బిడ్డను కాపాడి బిడ్డకు నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని, తన శరీరం అంతటా సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని వేడుకొనిచున్నాం. దేవా, ఆ రీతిగానే సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ వైఫల్యంతో డయాలసిస్ చేయించుకుంటున్న సిద్ధుని జ్ఞాపకం చేసుకోండి. అతని మూత్రపిండాలకు కొత్త జీవాన్ని పోయండి. డయాలసిస్ ప్రక్రియ విజయవంతమయ్యేలా చేసి త్వరలోనే ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అయ్యా, సహోదరుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. గొంతు క్యాన్సర్ చేత బాధపడుతున్న మీ కుమారుణ్ణి తాకి అయా గొంతులో ఉన్న వ్యాధిని తొలగించి ఆయన్ని తిరిగి సంపూర్ణ స్వస్థచిత్తునిగా చేయమని వేడుకొనుచున్నాం. సహోదరుడు మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం. రెక్టం క్యాన్సర్తో పోరాడుతున్న మల్లికార్జున స్వామి గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆయన శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని శుద్ధి చేసి మీ కలువరి శిల్వ రక్తాన్ని ప్రోక్షించి ఆ వ్యాధి నుండి విముక్తిని కలిగించండి. సహోదరుడు రాంబాబ్ వెన్నుముక సమస్యలతో 5 ఏళ్లుగా మంచానికి పరిమితమై అయ్యా ఎంతో బాధపడుతూ కన్నీరు విడుస్తున్న నీ బిడ్డపై నీ కృప చూపండి. బలహీన పడిన తన నరాలను, ఎముకలకు శక్తిని ప్రసాదించి అయ్యా తన కాళ్లకు సత్తువ దయచేసి తన కాళ్ల మీద తను నిలబడి నడిచే అద్భుతాన్ని ఆ కుమారుని జీవితంలో చేయమని వేడుకొనిచున్నాం. దేవా, దేవా, విశ్వాసము కొండలను కదిలిస్తుందన్న మీ వాగ్దానము ప్రకారము అయ్యా వీరెదుర్కొంటున్న ఈ అనారోగ్యము వీరికి ముగింపు కాదు, ఇది మీ విజయగాథకు. దేవా, ఈరోజు ఈ బిడ్డలందరినీ మీ చేతుల్లోకి అప్పచెప్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. వీరి కుటుంబాలకు కొండంత అండగా నిలవండి. వీరు పొందే స్వస్థత నీ మహిమకు సాక్షికరముగా ఉండుటకు అయా బిడ్డలందరినీ లేవనెత్తి నిలబెట్టమని వేడుకొనిచున్నాం. దేవా, ఆ విధముగానే వేదంలో ఉన్నవారికి శాంతిని, భయముతో ఉన్నవారికి ధైర్యాన్ని, నిరాశలో ఉన్నవారికి ఆశను ప్రసాదించుము. వారి కుటుంబ సభ్యులకు సహాయము, విశ్వాసము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డల పట్ల మీ కృపను చూపండి. మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా, ఇంకా వివిధ రకాల శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల గృహాలలో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో నివసించిన నీ బిడ్డలందరినీ రోజు జ్ఞాపకము చేసుకోండి. నీ రెక్కల నీడలో కాపాడండి. అయ్యా, వారు పని చేస్తున్న స్థలములో నీ బిడ్డలను నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టండి. తండ్రి, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి. వారి యజమానులు వారి పట్ల ప్రేమ, కనికరము కలిగి ఉండే విధముగా బిడ్డల మనసును మార్చండి. అయ్యా, వారి వీసా, పాస్పోర్ట్ సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే త్వరగా పరిష్కారమై వారికి మంచి జీతాలు కలుగునట్లు చేయము. కుటుంబాలకు దూరముగా ఉంటుండగా కలిగే బాధను మీ సమాధానముతో నింపి వారి కన్నీటిని తుడిచి వారిని మీ కృపలో భద్రపరచండి. దేవ, ప్రాముఖ్యముగా ఈరోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. వారందరూ వాక్యము విని నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అవసరాలన్నిటినీ మీరే తీర్చండి. వారి ఇళ్లలో శాంతి, ఆరోగ్యము, సమాధానము, సమృద్ధి నిలిచి ఉండున్నట్లుగా మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి
మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీ ఆరోగ్య విషయమే కావచ్చు, స్వస్థత విషయమే కావచ్చు, కుటుంబ విషయంలో, ఆర్థిక పరమైన విషయాలలో, ఉద్యోగ విషయంలో, చదువు విషయంలో, దేని విషయంలో అయినా సరే మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మొబైల్ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా ప్రియులారా, మీ కొరకు అనుదినము నేను ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థనలో కూడా నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాను. తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. తప్పకుండా దేవుడు విడుదలను మనకిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక.